వెల్కమ్ టు అవర్ ఛానల్ మా వంట మా ఇష్టం. ఈరోజు మీకు మా వంట మా ఇష్టం స్టైల్లో దొండకాయ ఉల్లికారం చేసి చూపిస్తాను. ముందుగా మనం ఉల్లికారం పేస్ట్ తయారు చేసుకుందాం. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 10 నిమిషాల ముందు నానబెట్టిన 5-6 ఎండుమిర్చి, 5-6 జీడిపప్పు, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా కరివేపాకు, కాస్త ఉప్పు, కొద్దిగా చింతపండు, ఇవన్నిటినీ కూడా తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న దొండకాయల్ని ఒక్కొక్కటిగా తీసి ఇలా నేను కట్ చేసినట్టుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అందులో కొంత భాగాన్ని తీసి ఒక్కొక్క దొండకాయలో కొద్ది కొద్దిగా పెట్టి మిగతా పేస్ట్ని పక్కన పెట్టండి. మనం దాన్ని కూరకు వాడుకుందాం. దొండకాయలు రకరకాలుగా చేస్తారు, కానీ ఒక్కసారి ఈ ఉల్లికారం చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చూశారుగా దొండకాయలని నేను ఎలా స్టఫ్ చేసి పెట్టాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 చిన్న గరిటెలు నూనె వేయండి. నేను నువ్వుల నూనె వాడుతున్నాను, మీరు ఏ నూనె అయినా వాడచ్చు. నూనె బాగా మరిగాక ఫ్లేమ్ స్లో చేసి దొండకాయలను అందులో వేసి బాగా కలపండి. ఈ దొండకాయలు మగ్గటానికి నాకు 10 నిమిషాలు పట్టింది. చూసారా దొండకాయలు ఎంత బాగా మగ్గాయో. ఇప్పుడు మిగిలిన ఉల్లికారం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలి. ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసి బాగా కలిపి కొంత కరివేపాకు కూడా వేసి మూత పెట్టండి. దొండకాయ వేగటానికి కొంచెం టైం పడుతుంది. మనం మూత పెట్టి అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉండాలి. చూసారా కూర ఎలా దగ్గరైపోయిందో. ఇప్పుడు ఉప్పు కూడా చూసుకొని సరి చేసుకోండి. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర జల్లి గ్యాస్ ఆఫ్ చేసేయండి. మీరు కూడా ఈ దొండకాయ ఉల్లికారాన్ని ట్రై చేసి మీ రివ్యూస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇదండి మా వంట. మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా వంట మా ఇష్టం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.